ఇలాంటి తప్పులు చేస్తే రేపు మా పరువు ఏమైపోతుంది, అస్సలు యాక్సెప్ట్ చేయం మేము ఇది అని చెప్పేసి నాకు 1 month లోపే పెళ్లి ఫిక్స్ చేసేసారు సార్. నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోకపోతే మాత్రం అందరం కలిసే చచ్చిపోదాం, మేము కూడా కాదు నలుగురం కలిసి చనిపోదాము. ఇక్కడ పేరెంట్స్ని కాపాడటం గురించి అక్కడ ప్రేమికుడు ఏమైపోయినా పర్వాలేదు అలా అనుకుని మీరు ఇందులో దిగిపోయారు. పెళ్లికి కూడా వచ్చారు, ఫ్రెండ్స్ అందరు వచ్చినట్టే తను కూడా వచ్చాడు, నా ముందు అలా నిలిచినాడు సార్. అలా నిల్చునేసరికి నాకేం అసలు నేను అక్కడ ఎలాంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా, నా బాధ ఏంటో కూడా ఎవరికి చెప్పలేను అక్కడ. తను నా హస్బెండ్ ఇద్దరు మ్యూచువల్ ఫ్రెండ్స్ అంటే సార్. అసలు ఏం చెప్పని కూడా చెప్పట్లేదు మ్యామ్. తను నాతో అట్లీస్ట్ ఇంటికి వస్తున్నాడు, నా భర్తను కలవడానికి, ఇవన్నీ జరుగుతున్నాయి. అతని మనసులో నిజంగా అది ఉన్నా లేకపోయినా మీకు చూసిన ప్రతిసారి మీకు అది అనిపిస్తోంది. తనని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. చూసిన ప్రతి చూపు కూడా ఏంటిది, నా లైఫ్ ఎందుకు ఇట్లా చేసావు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది సార్. అది కొంతమంది అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది అబ్బాయిలు పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటారు. ఆ పరిస్థితి ఈ అబ్బాయికి వస్తుందని నువ్వు అనుకోలేదా? ఇంకో 20-30 సంవత్సరాల పాటు నీకు కనిపించకుండా పోయినా ప్రేమించావు కదమ్మా. అలా వదిలేసేది అన్నట్టు కాదు. ఏం చేస్తుంది నువ్వు? నేను ఎప్పటికైనా చెప్తానో లేదనే సబ్జెక్ట్ కంటే థర్డ్ పార్టీ ద్వారా తనకు వినిపించచ్చు అనే భయం నీకు చూడు. ఈరోజు నిన్ను కొద్ది కౌన్సిలింగ్ చేసి కొంతవరకు మేము బ్రేక్ చేయగలమేమో కానీ, ఎథికల్గా కానీ అన్ఎథికల్గా కానీ, ఆ మూడో మనిషి ఎవరన్నది మాకు తెలియదు. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే మేడం. బిందు అనే ఒక అమ్మాయి మెయిల్ చేసిందండి. నేను ఎప్పుడు పదే చెప్తూ ఉన్నాను, కౌన్సిలింగ్ చాలా విషయాలకు అవసరం ప్రజెంట్ అయితే. దీనికి సిగ్గుపడటం, భయపడటం, ఎవరో ఏదో అనుకుంటారనో, లేకపోతే నాకు ఎలాంటి సమస్య లేదనో అనుకునే రోజు పోయిందండి. డెఫినెట్గా బయటకు వస్తున్నారు, మీలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నారు, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. వీటితో పాటుగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం అండి ప్రజెంట్ ఉన్న జనరేషన్కి. మరి అది ఎంతవరకు వస్తున్నారు అనేది నాకు తెలీదు డాక్టర్ గారు. మీరు ఒకసారి చెప్పండి, మీ దాకా ప్రీ మ్యారిటల్కి సంఖ్య పెరిగిందా, నెంబర్ పెరిగిందా? అవగాహన పెరిగింది, సంఖ్య కూడా పెరిగింది. చాలా మంది ఏంటంటే కనుక ముందస్తునే మనలాంటి కార్యక్రమాలు చూసి అరే ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాం అంటే, చాలామంది ఏమనుకుంటారంటే మనం ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోద్ది, వెళ్ళిన తర్వాత క్లియర్ అయిపోద్ది అని చెప్పి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటారు. కానీ ఈ కాలంలో ఉన్నటువంటి అబ్బాయిలు లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎందుకులే మనం ఈ డౌట్తో ముందుకు వెళ్ళటం, ఎందుకులే ఒకసారి వెళ్ళి మాట్లాడితే పోలే పెళ్ళికి ముందు అనేది. పెళ్ళి క్యాన్సిల్ అవటం అంటే జరగదు, కానీ ఆ సిచ్యువేషన్ ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనే కొత్త ఐడియా రావటం కానీ, లేదంటే వాళ్ళిద్దరూ కలిసి ముందుకు ఎలా ప్రయత్నం వెళ్ళొచ్చు అనేటటువంటి ఎజెండా కానీ వాళ్ళ ముందు మనం పెట్టుకుంటున్నారు. రైట్. అలాంటి ఇష్యూతో అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంది ఒక అమ్మాయి, బిందు అనే అమ్మాయి. బిందు ఎస్, నేను చెప్పలేదు బిఫోర్ మ్యారేజ్, ఇప్పుడు చెప్పాలా వద్దా, చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో, ఇలాంటి మైండ్ సెట్తో మనకి మెయిల్ చేసింది. నాకు ఒక అర్జెంటుగా డాక్టర్ గారి సలహా కావాలి, నాకు ఇంకేం నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నట్లు. మీరు ఓకే అంటే ఒకసారి కాల్ చేస్తాను. తప్పకుండా మేడం. హలో. హలో, నమస్తే అండి, సింధు గారా మాట్లాడేది? అవునండి, ఎవరండి మీరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నా. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఓకే మ్యామ్, నమస్కారం అండి. మెయిల్ చేశారు కదా? అవునండి. రైట్, మీరు మాట్లాడటానికి వీలుగా ఉన్నారా? ఎస్ అండి. రైట్, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. సింధు, నమస్తే అమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్తున్నానా ఏంటి సమస్య? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్, నా మెయిల్ యాక్సెప్ట్ చేసి నాకు కాల్ చేసినందుకు. వెల్కమ్ సార్. యాక్చువల్గా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్. నేను
ఎడ్యుకేటెడ్ సార్, మంచిగా చదువుకున్నాను. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? నేను వచ్చేసి హౌస్ వైఫ్ నే మ్యామ్. ఓకే. అంటే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. పెళ్ళైన దగ్గర నుంచి నేను ఆ ప్రాసెస్ లోనే ఉన్నాను, జాబ్ వెతుక్కునే ప్రాసెస్ లో. ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళయి? పెళ్ళయి 2 months అయింది మ్యామ్. 2 months ఓన్లీ? అవునండి. డాడీ మమ్మీ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యామ్. ఓకే. మీ హస్బెండ్ అండి? హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మ్యామ్. ఓకే. అంటే ఆయనకి మంచి ప్యాకేజ్ ఉందని చెప్పేసి డాడీ వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూసిన పెళ్లి మ్యామ్ నాది. ఓకే. నేను నా హస్బెండ్ తో చాలా హ్యాపీగా ఉన్నా మ్యామ్. ఎంత బాగా చూసుకుంటారంటే మా డాడీ ఎలా చూసుకున్నారో తను కూడా నన్ను అలాగే చూసుకుంటారు మ్యామ్. ఓకే. ఇంత కొంచెం కూడా నాకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు అసలు. సో ఈ 2 months మీ జర్నీ చాలా బాగా సాఫీగా సాగిందండి? చాలా బాగా జరిగింది మ్యామ్. సంతోషం. పెళ్ళయ్యే ముందు నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను మ్యామ్. చిన్నది అని చెప్పలేను, అది చాలా పెద్దదే. ఏ అమ్మాయి చేయకూడదు యాక్చువల్ గా, నేను చేశాను. ఇంటర్ చదువుకున్నప్పటి నుంచి కూడా నాకు ఒక ఫ్రెండ్, మేమందరం ఒక బ్యాచ్ లాగా ఉండేవాళ్ళం మ్యామ్. అందులోనే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఓకే. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఒక రోజు సడన్ గా వచ్చేసి మా ఇంటర్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ మూమెంట్ లో నాకు వచ్చేసి ప్రపోజ్ చేశారు మ్యామ్ తను. నేను అది యాక్సెప్ట్ చేశాను. ఓకే. ఓకే, లైఫ్ కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాను మ్యామ్. ఇంటర్ లోనే? ఇప్పుడు కూడా మేమేమి అది ఏదో తప్పుగా తీసుకెళ్ళాలి అనేది ఏం లేదు మ్యామ్. అదేలేండి. మాకేంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ప్రయారిటీగానే ఉంది మ్యామ్. మేము చదువుకుంటూనే సరే మంచిగా సెటిల్ అవ్వాలి, ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశమే కానీ ఎక్కడో తప్పు చేయాలి, తప్పుదారిలో వెళ్ళాలనే ఉద్దేశం మాత్రం మాకు లేదు మ్యామ్. మీరు చేయరమ్మా, వయసు చేస్తారు. మాది బీటెక్ అయిపోయింది, నేను ఎంటెక్ చేసుకున్నాను. తను బీటెక్ అయిపోయాక నేను బిజినెస్ చేసుకుంటాను అని చెప్పేసి ముంబై వెళ్ళారు మ్యామ్. అతను ముంబై వెళ్ళాడు. నా కోసం తను అక్కడ నుంచి ఏదైనా నాకు పంపించడం కానీ, గిఫ్ట్స్ కానీ, నాకు ఏదైనా కావాలంటే అసలు నేను అడగకపోయినా పంపించేది మ్యామ్. తను అంత బాగా చూసుకునేది నన్ను. ఓకే. అతను ముంబై వెళ్ళిన తర్వాత కూడా మీరు కాంటాక్ట్ లోనే ఉన్నారు? ఫిజికల్ గా ఎదురెదురుగా కాంటాక్ట్? ఫిజికల్ గా ఏం లేదు సార్, అసలు ఎప్పుడు కూడా ఏం లేదు, ఎలాంటి తప్పు చేయలేదు అట్లా. కదా, అంటే ఎదురుబదురు లేకపోయినా కూడా ఫిజికల్ అంటే నాట్ రిలేషన్షిప్ అమ్మా, దూరంగా ఉన్నా కూడా యూ మెయింటైన్ ద రిలేషన్షిప్. అతను నేను చాలా బాగా చూసుకునేవాడు, గిఫ్ట్లు ఇవన్నీ కూడా పంపించాడు. నాట్ ఓన్లీ గిఫ్ట్స్ బట్ నా హెల్త్ గానీ ప్రతిదీ, స్టేటస్ ప్రతిదీ కనుక్కునేవాడు, నన్ను అలాగే చూసుకునేవాడు ఎప్పటిలాగే. ఓకేనా? ఓకే. మీ పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా? అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా? ఒక్కటే దగ్గర మ్యామ్, వాళ్ళకి పక్కన ఊరు అంతే. కానీ పెద్దలకు తెలుసా మీరు ఇద్దరు ప్రేమించుకున్నారు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తనకు తెలుసు. అందుకనే మ్యామ్ ఫస్ట్ నుంచి సెటిల్మెంట్ మీదనే ఆలోచించాము, ఎందుకంటే వాళ్ళకి కొంచెం లో మాకంటే. అదేలేండి. ఎప్పుడు ఏం చెప్పేదాన్ని అంటే ఫస్ట్ వీళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు కూడా సేమ్ స్టేజ్ లో ఉంటే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అందుకని మన ఇద్దరం కష్టపడదాము, ఇద్దరిలో ఎవరైనా సెటిల్ అయినా కూడా హ్యాపీగా ఉండొచ్చు అనే చెప్పేదాన్ని మ్యామ్ ఫస్ట్ నుంచి. అదేలేండి. ఓకే. అదే ఉద్దేశంతోనే తను బిజినెస్ కోసమని వెళ్ళాడు మ్యామ్. తను కూడా అక్కడ మంచిగా కవర్ అయ్యాడు, బిజినెస్ చేసుకుంటున్నాడు, నాకు ఇట్లా ప్రతిదీ చూసుకుంటున్నాడు మ్యామ్. ఆయన వాళ్ళ పేరెంట్స్ ని చూసుకుంటున్నాడు, ఇటు నా వైపు కూడా కేర్ తీసుకుంటున్నాడు. సూపర్. ఓకే. మా పేరెంట్స్ కి ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడు అంటే ఏదో తప్పు చేసిందని అయితే ఎప్పుడో దొరికిపోయేదాన్ని మ్యామ్ ఇంట్లో. బట్ ఏమైందంటే నేను ఎప్పుడు అలాంటిది ఎప్పుడు మిస్టేక్ చేయలేదు. ఎప్పుడైనా నార్మల్ గా ఫ్రెండ్ తో ఎలా ఉంటామో అలాగే ఉండేదాన్ని. బట్ మా ఇద్దరి మధ్యలో లవ్ అనేది ఎవరికి తెలియదు కూడా అసలు. నా ఫ్రెండ్స్ లో, మా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరో ఇద్దరికో తెలుసు, అంతేగాని మేము ఎప్పుడు దాన్ని బయటికి చూపించుకోవడం ఇలా చేయలేదు మ్యామ్. సో ఎవరికి తెలియదమ్మా? తెలియదు సార్, ఓన్లీ 2-3 ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు. ఇప్పుడు అతని వైపు మీ వైపు కూడా కలిపి 2-3 మాత్రమే తెలుసు అంతే మ్యామ్. మా ఇద్దరిది మ్యూచువల్ ఫ్రెండ్స్ మ్యామ్, ఇద్దరికి సేమ్ ఫ్రెండ్స్. రైట్. సో మీ బౌండరీస్ అనేది మీకు బాగా అర్థమైంది. మీ గమ్యం అయితే కనుక కెరియర్, సెటిల్మెంట్ ఇన్ లైఫ్. సో ఈ షికార్లు గికార్లు ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. తను బీటెక్ అయిపోయాక తను బిజినెస్ అని అటు వెళ్ళాడు, నేను ఎంటెక్ చేసుకున్నాను సార్. ఎందుకంటే తను సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేను చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నాను సార్. ఎప్పుడైతే ఎంటెక్ అయిపోయిందో అప్పుడు ఇంకా నేను కెరీర్ అని చెప్పేసి ఇలా ఉంటున్న టైంలో మా మమ్మీ వాళ్ళు ఉండేసి అప్పటి నుంచి పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు సార్. అప్పుడు నేను ఫస్ట్ లో ఎలాంటి రీజన్ లేకపోయినా కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చినా కూడా నేను దాన్ని రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అదే నేచురల్లీ, ఎందుకంటే ఈ అబ్బాయి నీ మనసులో ఉన్నాడు కాబట్టి. ఎస్ సార్. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు సార్, చిన్నవాడు. ఓకే. వాడు ఎక్కడ విన్నాడో నాకు తెలియదు సార్, బట్ బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఇలా అనడం ఎక్కడో విన్నాడంట. ఈ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అసలు అన్న మాట ఒక్కటి విన్నాడు సార్ వాడు. ఓకే.
ఆ ఒక్క మాటతోని ఇంటికి వచ్చి నా పేరెంట్స్ దగ్గర వీళ్ళ దగ్గర అసలు ఏంటి ఈ అమ్మాయి అసలు నిజంగానే ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు మా అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశాక ఒక్క రోజు నేను కాల్ మాట్లాడుతుంటే వీళ్ళు నాకు తెలియకుండా కాల్ హిస్టరీ తీపిచ్చారు సార్. మేము మాట్లాడిన టైం అదంతా ఉంది సార్ దాంట్లో. అది చూసి నన్ను క్వశ్చన్ చేశారు, ఏం నాన్న అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఎవరు క్వశ్చన్ చేశారు? వీళ్ళ పేరెంట్స్. ఇప్పుడు నేను చెప్పాను సార్, మమ్మీ నాకు ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం మమ్మీ, తను కూడా సెటిల్ అవ్వడానికే వెళ్ళాడు, కెరీర్ ఇప్పుడిప్పుడే మంచిగా స్టాండర్డ్ అవుతుంది, నేను కూడా ఏం ఫ్రీగా ఇట్లా ఉండట్లేదు కదమ్మా, నేను కూడా కెరీర్ మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నా కదా, ప్లీజ్ మమ్మీ కొంచెం టైం ఇవ్వండి అని అడిగాను సార్. అడిగితే వాళ్ళు లేదు ఇప్పుడు నువ్వు ఇలాంటి తప్పులు చేస్తే రేపు మా పరువు ఏమైపోతుంది, అస్సలు యాక్సెప్ట్ చేయం మేము ఇది అని చెప్పేసి నాకు 1 month లోపే పెళ్లి ఫిక్స్ చేసేసారు సార్. అయ్యో. నా ఫోన్ తీసేసుకున్నారు మొత్తం, ఇంకా అన్ని స్విచ్ ఆఫ్, అసలు ఒక్కటి కూడా మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ లేదు సార్ మా ఇద్దరి మధ్యలో. సో అబ్బాయికి ఇలా జరుగుతుందని చెప్పడానికి కూడా అవకాశం లేదు? తెలీదు తనకి చెప్పలేకపోయాను అసలు, ఇంకా మొత్తం నాకు కూడా మైండ్ స్ట్రక్ అయిపోయింది సార్ ఆ టైంలో. అట్లీస్ట్ మీరు కామన్ ఫ్రెండ్స్ తో ట్రై చేయటం కానీ అలాంటి ఇంకా అసలు మా మమ్మీ వాళ్ళు ఎవరిని రానిలేదు మా ఇంటికి, ఎవరిని రానివ్వలేదు, బందికాన చేశారు, ఎవరిని రానివ్వలేదు అసలు. ఇంకా మొత్తం ఒక ఇంట్లో ఒక రూమ్ లో మాత్రమే ఉండేదాన్ని మ్యామ్ నేను. అయ్యయ్యో. అలా ఉండేదాన్ని. 1 month లో పెళ్లి చూపులు అయిపోయింది, ఇంకేం లేదు మ్యామ్, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వచ్చి నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోకపోతే మాత్రం అందరం కలిసే చచ్చిపోదాం, మేము కూడా కాదు నలుగురం కలిసి చనిపోదాము, ఇలా పరువు పోతుంది అది ఇది అని చెప్పేసి ఇంకా నాకు చాలా బాధ, ఇంకా చెప్పలేను సార్ ఆ ఫీలింగ్స్. అలా తీసుకెళ్లి 1 month లోపే నాకు పెళ్లి చేసేసారు సార్. తను ఏమైందంటే పెళ్లికి కూడా వచ్చారు, ఫ్రెండ్స్ అందరు వచ్చినట్టే తను కూడా వచ్చాడు, నా ముందు అలా నిలిచినాడు సార్. అసలు అలా నిల్చునేసరికి నాకేం అసలు నేను అక్కడ ఎలాంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను, నా బాధ ఏంటో కూడా ఎవరికి చెప్పలేను అక్కడ. అలా జరిగిపోయింది సార్. తను ఇంకా పెళ్లి అయిపోయింది, నాకు పెళ్లి అయిపోయి ఇప్పటికి 2 months సార్. ఫస్ట్ మంత్ లో నేను కొంచెం అంటే కొన్ని డేస్ డిప్రెస్డ్ గా ఉన్నా కూడా నా హస్బెండ్ నన్ను బ్యాక్ ఆఫ్ తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాడు సార్. ఆయన నన్ను బయటికి తీసుకెళ్లడము. అంటే మీరు ఎందుకు డల్ గా ఉన్నారు? కొత్తగా పెళ్ళినటువంటి ఆడపిల్ల చాలా సంతోషంగా ఉంటది కదా, ఎప్పుడు మీ హస్బెండ్ వచ్చి నువ్వు ఎందుకు డల్ గా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అని ఎప్పుడు అడగలేదమ్మా మిమ్మల్ని? అడిగారు సార్. అంటే యాక్చువల్లీ ఏమైందంటే నాకు 1 month లోపు పెళ్లి ఫిక్స్ చేసి పెళ్లి చేసేసరికి నేను తనతో ఉన్న కమ్యూనికేషన్ నాకు తక్కువ సార్. అసలు నేను తనతో మాట్లాడలేదు. ఓకే. సో అతను జనరల్ గానే మిమ్మల్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేశాడు. ఎందుకంటే ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయి, దట్టు ఒక పర్సన్ తో మనం అసలు మాట్లాడలేదు, ఏమీ లేదు, అలాంటి పర్సన్ తో డైరెక్ట్ గా పెళ్లి అయిపోగానే కొత్తగా ఇబ్బంది పడుతుందేమో అనేసి మీరు కొత్త ప్లేస్ కొత్త అని అట్లా తను అలా ఆలోచించారు. తను కూడా ఇంకా నన్ను ఫ్రీ చేయడానికి అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళడము చాలా తీసుకెళ్లాడు సార్. ఒక 15 days అట్లా నేను కొంచెం బెటర్ అయ్యి ఓకే అనుకుంటూ హ్యాపీగా ఉన్నాం సార్. ఇంకా తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అబ్బాయి ఎవరైతే నేను ఇష్టపడ్డానో తను నా హస్బెండ్ ఇద్దరు మ్యూచువల్ ఫ్రెండ్స్ అంట సార్. ఇప్పుడు నాకు ఏది డిప్రెస్డ్ గా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు తను అవుట్ ఆఫ్ డిప్రెషన్ లో నా భర్తతో ఏదైనా ఒక మాట ఇలా అన్నా అసలు ఏం చెప్పని కూడా చెప్పట్లేదు మ్యామ్. తను నాతో అట్లీస్ట్ ఇప్పుడు తను ఇంటికి వస్తున్నాడు నా భర్తను కలవడానికి, ఇవన్నీ జరుగుతున్నాయి, బట్ ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా లేదు మ్యామ్. నా వైపు చూసి నువ్వు తప్పు చేసావు, ఎందుకు చేసావు అనే క్వశ్చన్ కూడా నన్ను అడగట్లేదు మ్యామ్ తను. అంటే ఇతను ఎప్పుడు ఇంత ఫ్రీక్వెంట్ గా మీ భర్త దగ్గరకు వచ్చేవాడమ్మా, లేదంటే ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత వస్తున్నాడా? అదే మ్యామ్, నాకు పెళ్ళయ్యాకే తెలిసింది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని. వీళ్ళిద్దరి మధ్యలో ఉండేదేమో సార్, బట్ నాకు అది తెలియదు. అంటే వీళ్ళిద్దరు మ్యూచువల్ ఫ్రెండ్స్ అంట సార్ యాక్చువల్ గా. మధ్యలో ఏముందో నాకు తెలియదు, బట్ మా పెళ్ళయ్యాక తిను కూడా ఇక్కడే ఉండేసరిక మరి ఏంటో నాకు తెలియదు కానీ ఇంటికి వస్తున్నాడు, కలుస్తున్నాడు, వెళ్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు తను ముంబై కూడా వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాడు సార్. ఇక్కడ ఒక బిజినెస్ బ్రాంచ్ ఓపెన్ చేశాడు, ఇక్కడే ఉంటున్నాడు. ఇంకా ఈయనతోని కొంచెం సరే బిందు ఒక్క మాట నాకు చెప్పమ్మా, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఎంత స్థానం ఉందమ్మా ఆ అబ్బాయి నీ మనసులో? ఇప్పటికీ కూడా ఆ ప్రేమని మర్చిపోగలవా, లేదంటే పెళ్ళైనంత మాత్రాన్ని ప్రేమని తుడిచిపెట్టేలేము కాబట్టి ఇంకా ఎంత ఉండుంటుంది నీ మనసులో? ఓకే, నీ భర్త కూడా చాలా మంచోడు, నేను చాలా బాగా చూసుకున్నాడు, నువ్వు డల్గా ఉంటే నేను యాక్టివ్ చేస్తున్నాడు, ఈ వ్యక్తి యొక్క స్థానం ఎంత ఉంది నీ మనసులో? అది ఏదో 1 or 2 years లేకపోతే టైం పాస్ కి చేసిన లవ్ అయితే ఈజీగా మర్చిపోయేదాన్ని సార్ నేను. సో నీ మనసులో కూడా ఇంకా ఉన్నాడు అబ్బాయి?
ఉన్నాడు కానీ నాకు నా భర్తను మోసం చేసే అంత మైండ్ No, no. అయితే నాకు లేదు సార్. అది డిఫరెంట్ సబ్జెక్ట్ అమ్మా. నువ్వు మోసం చేయమనో పెళ్లి నుంచి బయటకు వచ్చేసి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో పెళ్లి చేసుకోమని నేను చెప్పట్లేదు, అంత దూరం నేను అనట్లేదు. నీ మనసులో ఎంత పర్సంటేజ్ ఈ అబ్బాయి ఉన్నాడు, లేదంటే ఎంత బలంగా ఆ అబ్బాయి ఉన్నాడు, నీ ఎక్స్ అనేటటువంటి అబ్బాయి ఎంత బలంగా ఉన్నాడు, అది వీన్ అవుట్ అవడానికి, నీ మనసులోంచి అది వీన్ అవుట్ అవడానికి ఎంత టైం పడుతుంది, అలా వీన్ అవుట్ అవడానికి నువ్వు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు అనేది కూడా మీ భార్యాభర్తల జీవితం యొక్క బాండ్ ముందుకెళ్ళటానికి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అమ్మ. సార్ అది పోవడానికి నేను చాలా ట్రై చేస్తున్నా సార్. నేను ఏదో ఒకటి నా లైఫ్ లో బిజీగా ఉండాలని Okay. చెప్పేసి ఒక జాబ్ వెతుక్కోవడం Okay. కానీ, లేదంటే నా భర్తతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడం Very కానీ, వెరీ గుడ్. మేమిద్దరం So, కలిసి ఎక్కువ టైం స్పెండ్ స్పెండ్ చేయటం చేస్తున్నాం కానీ. దాంట్లో. సో యు ఆర్ ఫిక్స్డ్ విత్ ద ఐడియా దట్ Yes, ఇంక sir. ఇది యూనిడైరెక్షనల్, నా భర్తతో పాటే నా జీవితం, నా సంసారం, ఇంకేదైనా Yes, కూడా sir. అతను నా మనసులో ఉన్నాడు, అడపదడప వస్తాడు, నిదానంగా వీన్ అవుట్ అయిపోతాడు అనేటటువంటి అంశంలో ఎటువంటి డౌట్ లేదు నీకు. లేదు సార్, Thank you, హ్యాపీగానే thank ఉన్నాను you. సార్. ఒక నేను area అలా అయితే ఏం clear. లేదు. బట్ నాకు ఒక బాధ ఏంటంటే, ఆ, ఇప్పుడు తను నా వల్ల తన కెరీర్ అంటే తనని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. చూసిన ప్రతి చూపు కూడా ఏంటిది, నా లైఫ్ ఎందుకు ఇట్లా చేసావని క్వశ్చన్ రైజ్ అవుతుంది సార్. అది ఎవరి లైఫ్ అమ్మ నాకు అర్థం కాలేదు. తన లైఫ్ సార్. తన లైఫ్ ని నేను పాడు చేసినట్టుగా నా మీ- చూపులో అర్థం అట్లా వస్తుంది మీకు అనిపిస్తోంది అట్లా? ఎస్ మ్యామ్, నాకే అనిపిస్తుంది. ఎందుకంటే అతను- అది చేసిన తప్పు నేనే కదా మ్యామ్. అదేలే అవును. అతన్ని చూసిన ప్రతిసారి తిని కనిపిస్తోంది ఆ కానీ బాధ. ఆ అబ్బాయి సైడ్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఒక వర్డ్ కానీ, ఒక మాట కానీ, హాయ్ బిందు అంటాం కానీ ఏమీ ఏం లేదు. లేదు. ఏమీ లేదు సార్ అసలు. సో ఓకే, అసలు అట్లీస్ట్ ఈమె నాకు తెలుసు, నా క్లాస్మేట్ అనేది కూడా లేదు సార్. ఇప్పుడు ఇవన్నీ రెట్రోస్పెక్టివ్గా ఆలోచించి ఇప్పుడు అతను నా వైపు చూస్తున్నాడండి, అతను మనసులో ఎంత ఉంది అంటే ఇంత బాధపడతాడు అని చెప్పి నువ్వు ఆ స్టెప్ తీసుకుని మీ తల్లిదండ్రులు పెట్టేటటువంటి ఒత్తిడి అవని ఇంకోటి అవనియండి, అప్పుడే ఫైట్ చేసి ఉండొచ్చు కదమ్మా. పెళ్లిపేటల మీద కూర్చుని పెళ్లి చేసినప్పుడు నేను ఎవరు ఆపలేదు. నువ్వు లెగిసిపోయి లేదంటే నీ పక్కన ఉన్నటువంటి భర్తకి, కాబోయేటటువంటి భర్తకి చెప్పడానికి నా జీవితం ఇలా అన్యాయం అయిపోతుందని చెప్పి, ఇక్కడ క్లియర్ కట్గా నువ్వు మోసపోతున్నావు, నీ భర్త కూడా మానసికంగా మోసపోతున్నాడు. అతను ఎవరైతే నిన్ను నమ్మి ఏదో ముంబైలో వెళ్ళి అంత దూరంలో ఉన్నా కూడా నీ వెల్ఫేర్ గురించి ఆలోచించేటటువంటి ఒక వ్యక్తి, అతను ఇంకా ఘోరంగా మోసపోతున్నాడు. ఇంతమంది మోసం చేసేటటువంటి పరిస్థితి తెచ్చే ముందు అట్లీస్ట్ కాస్తన్నా కొద్ది ఫైట్ చేయాలి, నా ప్రేమ గురించి నేను నిలబడాలి, నేను పోరాడాలి అనేటటువంటి తపన ఎందుకు లేదమ్మా? ఈ అబ్బాయి ఇలా వచ్చి ఇక్కడ సైలెంట్గా కూర్చున్నాడు కాబట్టి సరిపోయింది. కొంతమంది అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది అబ్బాయిలు పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటారు, కొంతమంది అబ్బాయిలు కనిపించకుండా పోతూ ఉంటారు. ఆ పరిస్థితి ఈ అబ్బాయికి వస్తుందని నువ్వు అనుకోలేదా? సార్ మీకు తెలియనిది ఏం లేదు సార్. సొసైటీలో ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీడమ్ అని అమ్మాయిలకు ఎంత ఉన్నా కూడా అమ్మాయిలకు ఫ్రీడమ్ నిజంగా ఉంటుందా సార్? ఇంట్లో ఉండదు కదా సార్. ప్రతి ఒక డ్రెస్ వేసుకోవాలన్నా కూడా పేరెంట్స్ పర్మిషన్ ఉండాలి. మనం ఎలా వేసుకుంటున్నాం అంటే, నేను అంత పాష్ గా మరి నువ్వేం చెప్పినా నేను చేయను అనే టైప్ అయితే నేను కాదు సార్. మా పేరెంట్స్ కి నేను రెస్పెక్ట్ ఇస్తా. సో వాళ్ళు చెప్పిన విధానంలో ఉంటేనే కదా సార్ సొసైటీలో రెస్పెక్ట్ ఉండేది. మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వద్దు అని అనట్లేదు, మీ పేరెంట్స్ చెప్పినట్టు వినొద్దు అనట్లేదు. మీ పేరెంట్స్ యొక్క మెంటల్ స్టేట్ ఏంటి, వాళ్ళ యొక్క దృక్పథం, ఆలోచన పెంచినటువంటి విధానం బట్టి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఉండాలమ్మా. అసలు ప్రేమించి ఒక అనామికుడు అయినటువంటి ఒక అబ్బాయిని ప్రేమించి కళ్ళెదురుకుంటా నిలబెట్టి కూర్చోపెడితే కనుక మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా? వాళ్ళ క్యాస్టో లేదంటే ఫైనాన్షియల్ స్టేటస్తో లేదంటే ఇంకో గోత్రాలో ఇలాంటి అంశాలు ఏమన్నా ఉంటాయి అనేటటువంటి ఆలోచన ముందుగానే మీ ఇలాంటి ఆడపిల్లలు పసిగట్టిన తర్వాత వేరే అబ్బాయికి ప్రామిస్ చేయాలి. మీరు ప్రామిస్లు అన్నీ చేసేసిన తర్వాత మా పేరెంట్స్ ఇలా అంటారని మేము అనుకోలేదు, ఇలా బందికానా చేసి ఫోన్ లాగేసుకుని ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను పెళ్లి చేస్తారు నేను అనుకోలేదని రెట్రోస్పెక్టివ్గా మాట్లాడొద్దని నేను అంటున్నా. నేనేమనుకున్నానంటే మా కజిన్స్ లో కానీ వీళ్ళందరినీ చూసి, సరే నేను వాళ్ళందరికంటే చిన్నదాన్ని సార్, నేను ఒక్కటే అనుకున్నా మీరు అజ్యూమ్ చేసుకున్నారు. ఇప్పుడున్న బయట ఉన్న స్టేటస్ లో సరే మా డాడీ వాళ్ళు తను మంచిగా సెటిల్ అయితే మంచిగా చూసుకుంటాడు అని వీళ్ళకి ఒక సపోర్ట్, ఒక హ్యాండ్ అంటే మంచిగా చూసుకుంటా నేను మీ అమ్మాయిని అనే ఇస్తే ప్రామిస్ నన్ను ఇస్తారేమో అనుకునే నేను ఉన్నాను. కానీ అప్పుడు కూడా సార్ మీకు చెప్తూనే ఉన్నాను కదా సార్, నేను ఒక్క దగ్గర కూడా రాంగ్ స్టెప్ అనేది తీసుకోలేదు. ప్రతిసారి కెరీర్ మీదనే ఫోకస్ పెట్టాను సార్. అంతవరకు నువ్వు సిన్సియర్ గానే ఉన్నాయమ్మా, కానీ మిగతా ఆస్పెక్ట్ అంతా కూడా అజంప్షన్. ఎనీవే దట్స్ ఆల్ గాన్. మీరైతే ఫైట్ చేయలేకపోయారు, మీరు అజ్యూమ్ చేసుకున్నారు. ఇక్కడ పేరెంట్స్ని కాపాడటం గురించి అక్కడ ప్రేమికుడు ఏమైపోయినా పర్వాలేదు, తప్పుగా అనుకోకండి. అలా అనుకుని మీరు ఇందులో దిగిపోయారు. ఇక్కడ మీ అదృష్టం బాగుంది కాబట్టి మీరు మంచి అబ్బాయి దొరికాడు, మీ బాధను రిమూవ్ చేసేటటువంటి అబ్బాయి దొరికాడు. మరి అతను ఏమైపోతాడు అని మీరు అనుకున్నారనేది నా ప్రశ్న.
ప్రేమించావు కదమ్మా, అతను ఎలా లేదు సార్, ఉన్నాడు నేను ఏంటి? అలా వదిలేసేది అన్నట్టు కాదు సార్. తను ఏం కూడా చేస్తున్నావు? హ్యాపీగా ఉండాలనే నేను మాట్లాడడానికి ట్రై చేద్దామని ఏదో ఒకటి ఇలా మాట్లాడుతున్నా కూడా తన ఒక్క రియాక్షన్ కూడా లేదు సార్ సరే, తన సరే. ఇప్పుడు face లో. మాట్లాడే ఉపయోగం ఏముంది? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. బిఫోర్ మ్యారేజ్ ఈ ప్రయత్నాలన్నీ జరగాల్సింది కదా, అది డాక్టర్ మ్యామ్ గారు. నేను ఏం చేయలేకపోయాను మ్యామ్. ఒక రూమ్ లో పడేసి నువ్వు ఇంకిక్కడే ఉండాలి లేదంటే మేము చస్తామంటే నేను ఇంకేం చేయాలి మ్యామ్? ఒక సొసైటీలో ఇంతమంది దాంట్లో వాళ్ళ రెస్పెక్ట్ బయటికి వచ్చేసి లేచిపోలేను, ఎందుకంటే నా పేరెంట్స్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ సొసైటీలో. ఓకే, నేను ఓకే. ఇంకేం చేయాలి మ్యామ్ అసలు? సరే అమ్మ, నీ వర్జన్ ఓకే. నీదే. ఆ అబ్బాయి యొక్క మానసిక పరిస్థితి ఈ రోజు ఎదుర్కొంటూ వచ్చి మీ ఆయన యొక్క ఫ్రెండ్ కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఆ అబ్బాయి వచ్చి మీ ఇంట్లో కూర్చోకపోతే నువ్వు మాకు ఫోన్ చేసి ఉండేదానివా, మాకు ఈమెయిల్ పంపించి ఉండేదానివా? సార్ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియట్లేదు, నేను చేసిన తప్ప నిజం అని చెప్పి మాకు ఈమెయిల్ పంపించి ఉండేదానివా? సార్ నేను ఖచ్చితంగా పంపించేదాన్ని సార్, ఎందుకంటే నన్ను ఊహించుకొని తన లైఫ్ క్రియేట్ చేసుకున్న మనిషిని నేను అలా ఎలా వదిలేయగలను సార్? నాకు ఒక్కటే సార్, ఇప్పుడు నా భర్తకి నేను చెప్పాలా లేదంటే తను ఓ. చెప్తే తెలిస్తే నా భర్తకి ఓ, ఈ అసలు నా అబ్బాయి పొజిషన్ విషయమా? ఏంటో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ప్రీవియస్ మిస్టేక్ నా హస్బెండ్ కి చెప్పాలని నాకు ఫస్ట్ నుంచి ఉంది సార్. ఇప్పుడు బట్ కాదు, తను చూపించిన ప్రేమ వల్ల నేను ప్రతిసారి ఆగిపోయాను. రైట్ రైట్. బట్ ఇప్పుడు తను అలా వచ్చి కూడా నేను అట్లీస్ట్ ఏదైనా మాట్లాడుతుంటే కూడా రెస్పాండ్ అవ్వకపోయేసరికి నాలో ఒక క్వశ్చన్ మార్క్ సార్. ఇప్పుడు తన లైఫ్ అంతా నేను తీసేసుకున్నట్టుగా నాకు ఉంది, నా లోపల నాకు చాలా అవుతుంది సార్, హార్డ్ ఉంది నేను తీసుకోవడానికి. ఇది మీ హస్బెండ్ తో ఎలా రివీల్ చేయాలా, అసలు రివీల్ చేయాలా వద్దా, లేదంటే ఎప్పుడు రివీల్ అర్థం చేయాలని? అవ్వట్లేదు సార్ నాకు అసలు. అంటే నేను రివీల్ చేస్తే తను ఎలా తీసుకుంటాడు, లేదంటే వేరే వాళ్ళ త్రూ తనకు తెలిస్తే నా జీవితం నా లైఫ్ ఎట్లా అసలు ఆ స్టేట్ లో ఉంటుందో నాకు ఏం అర్థం కావట్లేదు సార్ అసలు. అమ్మ నిన్నే అడుగుతానమ్మా, మమ్మల్ని అడిగే క్వశ్చన్ నేను నిన్నే అడుగుతాను. రివీల్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటమ్మా, రివీల్ చేయకపోతే అడ్వాంటేజ్ ఏంటి? సార్ రివీల్ చేస్తే నాకు అట్లీస్ట్ నాకు నా భర్తను మోసం చేయలేదన్న ఇదిగానే ఉంటుంది కదా సార్ నాకు. Yes. ఓకే ఓకే. చాలా ఇంపార్టెంట్ అది. ఇంకోటమ్మా, ఇంకేం అడ్వాంటేజెస్ ఉన్నాయమ్మా చెప్తే? సార్ ఇంకా అంతకు మించి ఏం లేదు సార్. నా భర్త నేను మోసం చేయలేదు, Well, అట్లీస్ట్ తనని కూర్చోబెట్టి ఇదిగో జరిగింది ఇది, నువ్వు హ్యాపీగా నువ్వు మూవ్ ఆన్ అయిపో అని చెప్పేసి ఒక్క మాట తనతో చెప్పాలని సార్. ఇంకా అంతకు మించి ఏం లేదు సార్. ఈరోజు మాకు ఈమెయిల్ చేయకపోయినా ఎప్పుడో ఒక సందర్భంలో చెప్పుండేదాను కదమ్మా, ఎందుకంటే ఈ భారాన్ని మోసేటటువంటి పరిస్థితి లేక చెప్పుండేదానుగా. అసలు చెప్పడానికి ఫస్ట్ తను స్కోప్ ఇవ్వట్లేదు కదా సార్, ఒక మాట మాట్లాడడానికి కూడా స్కోప్ ఇవ్వట్లేదు కదా సార్. నన్ను చూసిన చూపు ఎలా ఉందంటే నేను తీసుకోలేకపోతున్నా సార్ అది. ఎవరు మేడం? అతను చూస్తున్నా దాన్ని, ఓ, అది పక్కన పెట్టండి. ఇప్పుడు అతను ఎలా చూసినా మీ మనసులో ఆ ఫీల్ ఉంది కాబట్టి మీకు అదే అనిపిస్తోంది. నాకు చాలా గిల్టీగా కాదు, ఉంది కాదు, మ్యామ్ బిందు, చెప్పాలంటే. బిందు. నేను చాలా గిల్టీగా ఫీల్ బిందు అవుతున్నాను. బిందు నేను ఒక చెప్తా చూడండి. మీ మనసులో మీకు ఆ ఫీల్ ఉంది, అయ్యో నేను ఇతన్ని కాదని పెళ్లి చేసేసుకున్నాను కాబట్టి అతని మనసులో నిజంగా అది ఉన్నా లేకపోయినా మీకు చూసిన ప్రతిసారి మీకు అది అనిపిస్తోంది. మీరు చాలా గిల్టీగా ఉంది, మీరు ఆ చాలా అది, గిల్టీగా. See, అమ్మ, ద థింగ్ ఈజ్ ఏంటంటే యు నో దిస్ బాయ్ వెరీ వెల్. నీ ఎక్స్ అనేటటువంటి అబ్బాయి గురించి నీకు బాగా తెలుసు. Yes, sir. మోసగాడు కాదు, క్రూరమైన మనస్తత్వం కాదు, కావాలని నిన్ను ట్రిగర్ చేసి ఇన్స్టిగేట్ చేయడానికి ఇక్కడికి వచ్చి మీ ఆయనతో స్నేహం అనేది నటించట్లేదు. లేదు సార్. ఓకే, ఎందుకంటే కనుక అతని ప్రయాణం అనేది నీకంటే మీ ప్రేమతో పాటు ఇతనితో పాటు ఫ్రెండ్షిప్ అనేది ఉంది, అది కంటిన్యూ చేసుకుంటున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అతను ఎక్కడా కూడా నిన్ను డిస్టర్బ్ చేయటం కానీ, నువ్వు నా జీవితాన్ని ఇలా లోపల బాధ ఉండొచ్చు, అది డిఫరెంట్ స్టోరీ. నువ్వు ఇలా చేసావు, నన్ను ఇలా బాధ పెట్టావు అని చెప్పి ఎప్పుడు కూడా ఒక మాట తీసుకురావడానికి ట్రై చేయలేదు. ఓకే, సో ఫ్యూచర్లో కూడా అతను వచ్చి ప్రత్యేకంగా మీ హస్బెండ్కి వచ్చి నీకు తెలుసా మీ ఆవిడతో నాకు ప్రీవియస్గా రిలేషన్షిప్ ఉన్నది అని చెప్పేటటువంటి ఉద్దేశం ఆ భయం. సో నువ్వు ఆ భయాన్ని తీసేసాయమ్మా. ఎందుకంటే ఎట్లా చెప్తాం డాక్టర్? లెట్ us టాక్ అబౌట్ ఆల్ ద ప్రోస్ అండ్ కాన్స్ మేడం. ఓకే ఓకే, నేనేమంటున్నానంటేనమ్మా, అది నిజంగా ఆ అబ్బాయి వచ్చి మీ హస్బెండ్ తలుపు తట్టి నీకు తెలుసా తమ్ముడు మీ ఆవిడతో నేను ఇంతకుముందు ఒక రిలేషన్షిప్ నడిచింది అని చెప్పేవాడు అయితే కనుక అసలు నువ్వు అతనితో పాటు ప్రేమించి ఇంతకాలం ఒక నమ్మకంగా, అంటే మీ ప్రేమ గురించి చాలా గొప్పగా నమ్మకంగా చెప్పావు కాబట్టి ఆ వ్యక్తిత్వం అతను అలాంటి వాడు అస్సలు కాదు. కాదు. ఎందుకంటే ఎందుకు? ఒకరి ఫ్యూచర్ ని నలిపేయాలన్నంత ఇది ఏం లేదు సార్ తనకి. తను ఎప్పుడు మెచ్యూర్డ్ గా ఉంటాడు, ఒక మంచి వాల్యుబుల్ పర్సన్ సార్ తను. Right. నేను అలాంటి వాడిని నా పేరెంట్స్ కోసం వదిలేసుకున్న గిల్టీ తప్ప నాకు ఇంకేం లేదు సార్. ఎందుకంటేనమ్మా నువ్వు పేరెంట్స్ని ఎదిరించి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోకపోవటం ఒక్కటి తప్ప మిగతా అన్ని అంశాల్లో మీ ప్రేమకు మార్కులు పడిపోయినాయి. ఇంటర్మీడియట్లో మేము అనుకున్నామండి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయగలను అనగానే నేను జయ మేడం వైపు చూసి అమ్మ మీరు తప్పు చేయరమ్మా మీ వయసులు తప్పు చేస్తాయని అన్నాను. ఎందుకంటే కామన్గా మాకు వినిపించే ఎగ్జాంపుల్స్ అవే కాబట్టి. కానీ ఎక్కడ కూడా మీరు ఫిజికల్గా కమిట్ అవ్వలేదు, ఆ విధంగా జర్నీ చేయలేదు. అతనికి 100కి 300 మార్కులు వేసేసావు మొత్తం నువ్వు చెప్పే దాంట్లో. అతను ముంబై వెళ్ళినా కూడా మీ తండ్రి స్థానం ఎలాంటిదో అటువంటి స్థానంలో నిలబడి నిన్ను సపోర్ట్ చేస్తూ గిఫ్ట్లు మాట పక్కన పెట్టండి కానీ వెల్ఫేర్ కాన్స్టెంట్గా చూసుకుని ఎప్పుడైతే కనుక
ఫోన్ ఒక 15 రోజుల పాటు కట్ చేసావో ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ నీ వెల్ఫేర్ ఎలా ఉందని వాళ్ళు పడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అవును సో సార్. అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అటువంటి దిగజారుడు పనికి వెళ్తాడు, మీ జీవితాల్లో నిప్పు పోస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఆ భయం వల్లనే ఆ భర్తకు చెప్పాలా వద్దా అనే కాన్సెప్ట్ తీసేసే అని అంటున్నా. సార్ అది నాకు భయం లేదు సార్, భయం కాదు కానీ నాకు తను చెప్తాడని లేదు, బట్ నాకు చెప్పాలని ఉంది సార్. నా భర్తకు నాకు చెప్పాలని ఉన్నా కొన్ని రీజన్స్ వల్ల నేను అది హైడ్ చేయాల్సి వస్తుంది. బట్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నోరు జారి పొరపాట్లో కూడా తనకు తెలిస్తే నా హస్బెండ్ నాతో ఎలా ఉంటాడో, నేను మోసం చేస్తానా, తను ఇంత మోసం చేస్తున్నా తను అని నా హస్బెండ్ ఫీల్ అయితే నేను ఎలా ఆన్సర్ చేసుకోవాలి సార్? అబ్సల్యూట్లీ. ఇప్పుడు 2 months జర్నీ చేశారు కదండి. Yes, ma'am. 2 months అనేది నిజంగా చాలా షార్ట్ పీరియడ్ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. Yes, కానీ ma'am. దీంట్లో మీరు అర్థం చేసుకున్నది ఎంత అతని క్యారెక్టర్, మీ హస్బెండ్ మీ గురించి హస్బెండ్ అది మీరు చెప్పండి డాక్టర్ గారికి, అప్పుడు మంచి సలహా డాక్టర్ గారు ఇస్తారు. మ్యామ్ తను మాత్రం చాలా కూల్ పర్సన్ మ్యామ్. అంటే ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా నేను చాలా అంటే అయ్యో అయ్యో అని ఇట్లా రియాక్ట్ అవుతా, కానీ తను ఒక్కసారి కూడా అలా రియాక్ట్ అవ్వడు మ్యామ్. తను ఏదున్నా సరే సింపుల్ గా దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, సొల్యూషన్ ఫస్ట్ ఆలోచించి తర్వాత నువ్వు ఇలా ఆలోచించకూడదురా అని చెప్పేసి నాకు చెప్పే పర్సనే, కానీ తను ఏదో ఎగ్జైట్ అయిపోవడము, నన్ను తిట్టేయడం ఇలాంటివి ఏవి ఉండవు మ్యామ్. ఓన్ డెసిషన్స్ తీసుకుంటాడా? మీ ఇన్లాస్ వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంటుంది మీ ఇద్దరికి సంబంధించి? మా ఇన్లాస్ ఏంటంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ మ్యామ్. వాళ్ళు ఎప్పటికైనా సరే నన్ను చాలా బాగా చూసుకుంటారు మ్యామ్. మా ఫాదర్ ఎలా చూసుకున్నారో వాళ్ళు కూడా నన్ను అలాగే చూసుకుంటున్నారు మ్యామ్. నేను ఇప్పటికొచ్చి కూడా వాళ్ళ ఇంట్లో నేను ఒక పని చేసినట్టు, వాళ్ళు ఏదో చేపిస్తున్నట్టు కూడా నాకు ఇప్పటి వరకు లేదు మ్యామ్ అలాంటి సిచ్యువేషన్స్. నువ్వు మాకు 80% ఆఫ్ ద జాబ్ ఈజీ చేసేసావు నాన్న. ఎందుకంటే కూల్ అండ్ కన్వీనియంట్ అండ్ అడ్జస్టబుల్ పర్సన్ అని చెప్పావు, ఇన్లాస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పావు. ఆటోమేటిక్గా నువ్వు నీ మనసులో ఉన్న ఈ భారాన్ని దింపేయచ్చు. చెప్పమంటారా డాక్టర్? చెప్పాలి మేడం, తప్పకుండా చెప్పాలి. ఎందుకు అంటున్నానంటేనమ్మా, ఇక్కడ నువ్వేంటి ఈరోజు నేను ఎప్పటికైనా చెప్తానో లేదనే సబ్జెక్ట్ కంటే థర్డ్ పార్టీ ద్వారా తనకు వినిపించచ్చు అనే భయం నీకు ఉంది చూడు. ఈరోజు నిన్ను కొద్ది కౌన్సిలింగ్ చేసి కొంతవరకు మేము బ్రేక్ చేయగలమేమో కానీ ఎత్తికలుగా కానీ అన్నెత్తికలుగా కానీ ఆ మూడో మనిషి ఎవరన్నది మాకు తెలియదు. కరెక్ట్. వాడు ఈరోజు వస్తాడా, 2 పిల్లలకు అన్న తర్వాత వస్తాడో మాకు తెలియదు. అప్పుడు మీ ఇద్దరి మధ్యన ఎటువంటి ఆలోచన, అప్పుడు ఏమవుతుందంటే కనుక అప్పుడు సబ్జెక్టు ఈ అంశం గురించి బాధ ఉండదు, ఇన్ని రోజులు బట్టి దాచిపెట్టావు అనే బాధ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ థర్డ్ పర్సన్ ఎవరు, నువ్వేమన్నావు ఎంతోమందికి తెలియదు సార్ 2-3 తప్ప అని చెప్పి స్టార్టింగ్లో మీరు చెప్పారు. ఆ 2-3లో ఎవడు బుర్రలో ఉన్నా కూడా ఏదో ఉన్నా కదలకూడనటువంటి ఒక పురుగు కదిలింది అనుకోండి మన కర్మ కొద్దీ, వాడు వచ్చి ఇక్కడ పెంట చేశాడు అనుకోండి, అనవసరంగా ఈ పెళ్లి పెటాకులు అవుతుంది, ఇంకో విధంగా మారిపోతుంది లేదంటే. సో నేనేమంటున్నానంటే కూల్ అండ్ కన్వీనియంట్ అండ్ అడ్జస్టబుల్ పర్సన్ అని చెప్పి 3 మెయిన్ క్యారెక్టర్స్ ఇచ్చేస్తావు నీ భర్తకి. సూపర్. అటువంటి వ్యక్తి నీకు దొరకటం, నీ జీవితంలో ఉండటం, ఎస్పెషల్లీ ఇలాంటి అంశాలు చెప్పాలి అని అనుకున్నప్పుడు అటువంటి క్యారెక్టర్స్ అనేటటువంటి ఒక మగాళ్ళలో ఉండటం అనేది నీ జాబ్ని సులువు చేసింది. సో కాబట్టి ఇంకొక అంశం, చాలా ముఖ్యమైన నీ గురించి ఎంత బాగా అతను స్టడీ చేశాడు ఈ 2 monthsలో నీ భర్త, అంతకంటే బాగా వాళ్ళ ఫ్రెండ్ గురించి అతనికి తెలుసు. అతను ఎంత నీతివంతుడు, న్యాయవంతుడు, ఇంతకాలం బట్టి వాళ్ళ స్నేహం ఎలాంటిది అనేది నీకంటే మీ భర్త బాగా చెప్తాడు. సో నీకు 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి నువ్వు, రెండోది నీ ఫ్రెండ్ యొక్క మీ ఫ్రెండ్ కూడా మీ భర్తకు ఫ్రెండ్ అవటం. మూడో అంశం ఏంటంటే నిజాయితీగా మనసు మీద చెయ్యేసుకుని నువ్వు ధైర్యంగా చెప్తున్నావు, ఈరోజు నా క్యారెక్టర్ ఎప్పుడూ కూడా పదిలంగానే ఉంది, మేము ఎటువంటి తప్పు పని చేయలేదు, అతన్ని ముందుకెళ్ళి నేను పెళ్లి చేసుకోకపోవటం, మా తల్లిదండ్రుల యొక్క భారం భరించవలసిన పరిస్థితిలో నేను అతను చేసుకోవటం తప్ప మేము ఎప్పుడు కూడా శారీరకంగా ఎటువంటి తప్పు చేయలేదు అని నిజాయితీగా చెప్పావు. కాబట్టి నిక్కచ్చిగా హ్యాపీగా మీ భర్తకి ఒక మంచి సమయం చూసుకుని చెప్పటం మంచిదమ్మా. ఇదైతే నా అభిప్రాయం. ఇంకొక చాలామంది అంటారు ప్రేక్షకులు, సార్ అదే కానీ ఈ కూలు కన్వీనియంట్ అండ్ అడ్జస్టబుల్ భర్త కాకపోతే చెప్పాలా సార్ అని అంటే కనుక ఎస్, అప్పుడు కూడా చెప్పాలి. ఎప్పుడైతే కనుక ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భర్త ఎలాంటి వాడైనా కూడా నలుగురు తెలిసినటువంటి వార్త ఏ మూల నుంచి ఏ దిక్కు నుంచి వస్తుంది అనేటటువంటి రిస్క్లో మీరుంటే డెఫినెట్గా చెప్పాలి. చెప్పటం మంచిది, ఎందుకంటే మీ నిజాయితీకి మార్కులు పడతాయి. ప్లస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకప్పుడు వేరే సోర్స్ ద్వారా తెలిస్తే కనుక డబుల్ స్టాండర్డ్స్ వస్తాయి. అప్పుడు అంటే ఇది దాచిపెట్టావంటే కనుక ఇంకా ఎన్ని దాచిపెట్టుంటావు నువ్వు, ఇంతేనా, దీని పైపెచ్చి ఏమన్నా ఉందా, అదే మీరు చెప్పారనుకోండి ఈ క్వశ్చన్ వెనకతల 10 క్వశ్చన్స్ రావు. సో ఇది మంచి అవకాశం అమ్మా. నీ మైండ్ క్లియర్ అయింది, క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏమంటావు బిందు? Yes sir, I'm so happy to hear sir. అతన్ని బాధ పెట్టినటువంటి ఇమోషన్ ఏదైతే ఉందో
దాన్ని తొందరగానే జీర్ణించుకోవాలమ్మా నువ్వు. ఓకే, ఎందుకంటే అది జరిగిపోయినటువంటి కథ. అతను నీ మీద కచ్చి కోపం ఉంటే కనుక ఈ గడపలో అడుగు పెట్టుండేవాడే కాదు. ఫ్యామిలీ ఉంది అనేది తనకు కూడా తెలుసు అని నేను అనుకుంటున్నాను సార్. సిన్సియర్ లవ్ అంటే అలాగే ఉంటుంది. ఎస్, సిన్సియర్ లవ్లో సాక్రిఫైస్ అనేది కూడా ఉంటుంది. ఆ సాక్రిఫైస్ అనేటటువంటిది ఈ అబ్బాయి ఇప్పుడు చూపెడుతున్నాడు. అది నువ్వు అర్థం చేసుకుని నీ మానసికంగా ఉన్న గిల్ట్ తీసేసి ఇది డిక్లేర్ చేసి మీరిద్దరు ఫస్ట్ హ్యాపీగా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు Yeah, madam. ఇంత ఇలాంటి చెప్పినందుకు. ఎందుకంటే నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను సార్, చాలా పెయిన్ తో ఉన్నాను సార్. Yeah. బట్ ఇప్పుడు నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఐ Yeah. టెల్ హిమ్ అబౌట్ దిస్ సార్. షూర్ అమ్మా, Right. థ్యాంక్ యూ అమ్మా, టేక్ ప్లస్ కేర్. మీ కెరీర్ Thank మీద you కూడా so మీరు much, ఫోకస్ sir. చేయండి బిందు ప్లీజ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, బాయ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, బాయ్. చాలా మంచి విషయం చెప్పారు కళ్యాణ్ గారు. మేడం ఇంకోటి చెప్పనా మీకు, ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుని వచ్చి ఆ అమ్మాయి ఈ రోజు మన ఎదురుకుంటా కూర్చుంది. అవునవును. ఏమండి నా గుండె భారం అవుతుంది, ఈ రోజు కాకపోతే రేపైనా మా భర్తకు చెప్పాలి అనేటటువంటి అమ్మాయి ఈ రోజు మనకెందుకు ఈమెయిల్ పంపించింది అని చెప్పి మనకు అనిపించవచ్చు. చాలా మందికి చూసే వాళ్ళకి అనిపించవచ్చు, ఏమండి నేను భారాన్ని మోయలేకపోతున్నాను, ఈ రోజు కాకపోతే రేపైనా చెప్పు. కానీ మేడం ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా తనకు తానుగా ఈ నిర్ణయం తీసుకోలేదు. అదే కనుక మీరు కనుక ఇప్పుడు లేదమ్మా ఒక్కసారి ఆలోచించు అని ఆ ఒక్క మాట అన్నా అమ్మాయి మళ్ళీ డైలమాలో పడేది. సో తను ఫిక్స్ అయింది ఒక మంచి విషయం. కానీ ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇద్దామండి ఆడియన్స్కి. బిఫోర్ మ్యారేజ్ అసలు ఏ విషయాలు డిస్కస్ చేయాలి, ఎలాంటి విషయాలు డిస్కస్ చేయకూడదు, ఒక 1 పాయింట్లో చెప్పండి. ఎప్పుడైతే కనుక మీరు చెప్పకపోయినా, మీరు ఓపెన్ హార్టెడ్గా చెప్పకపోయినా, వేరే వాళ్ళ ద్వారా ఇంకో సోర్స్ ద్వారా ఫైనల్గా మీకు కాబోయేటటువంటి లేదంటే పెళ్లి చేసుకునే మీ భర్తకు తెలుస్తుందని అనుకుంటాం, ముందస్తునే మీ సైడ్ నుంచి ఆ నిజాయితీ చూపెట్టడం అనేది మంచిది. మా అమ్మ తెలిసే అవకాశం ఉంది అంటే మా అమ్మ వద్దంది, మా నాన్న వద్దు అన్నారు, ఇవన్నీ తర్వాత సబ్జెక్ట్స్. మీరు కదా అక్కడ. ఎందుకంటే మేడం సోషల్ మీడియా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది మేడం. ఇన్స్టాగ్రామ్ పేజీలు, ఈ పేజీలు, ఆ పేజీల్లో విచ్చలు విడిగా ఎంత సీక్రెట్గా ఒక అంశాన్ని ఉంచాలి అని అనుకున్నా కూడా ఈ రోజుల్లో ఉండేటటువంటి ప్రేమికులు నేను బల్లగుద్ది చెప్తాను ఉంచలేనటువంటి పరిస్థితి. మా ఫ్రెండ్ ఎక్స్ మా ఫ్రెండ్ వైకే తెలుసు అని అనుకోవటానికి లేదు. ఎక్స్ వైకి తెలిస్తే ప్రపంచానికి తెలిసిపోయినట్టే. ఆ ఫోటోలు షేర్ అయిపోతాయి, ఇవి షేర్ అయిపోతాయి, అవి షేర్ అయిపోతాయి. సో అది కాబట్టి ఏంటంటే మీ రిలేషన్షిప్ పరిధిలోనే ఉంది. సానుకూలంగానే స్పందిస్తూ ఇద్దరు విడిపోయారు. ఆ గత జ్ఞాపకాలు మీరు వెనక్కి పెట్టేశారు. ఇప్పుడు ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ జీవిత భాగస్వామ్యం మీకు కాబోయేటటువంటి భర్తగానే మీరు ఊహించుకుంటున్నారు అని అనుకున్నప్పుడు ఆ గతం యొక్క సబ్జెక్టు తీసేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఒక నిజాయితీ అనేది ఏర్పడుతుంది. మీ మనసులో ఉన్న గిల్ట్ అనేది పోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి మీకు. థ్యాంక్ యూ మేడం. అనుస్వార్ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.